మెరకముడిదాం మండలం గర్భాం ఎర్రచెరువు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కనుసన్నల్లో ఆక్రమణకు గురాయిందన్న కథనంలో వాస్తవం లేదని మండల తెలుగుదేశం నేతలు ఖండించారు. గురువారం గర్భాంలో ఏఎంసీ అధ్యక్షులు తాడ్డి చంద్రశేఖర్ నివాసంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడ్డి సన్యాసినాయుడు అధ్యక్షతన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సన్యాసినాయుడు మాట్లాడుతూ, ఒక న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే కళావెంకటరావు తెలిసే ఆక్రమణలు జరిగాయి అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఛానల్పై పరువు నష్టం దావవేయుటకు సిద్ధపడునట్లు తెలిపారు. ఈ చెరువు విస్తీర్ణం ఎంత, దుకాణాలు ఎక్కడున్నాయో తెలిసికోకుండా వార్త ప్రచారం చేయడం సమంజసం కాదని ఆయన తెలిపారు. ఆర్ఎండ్బి రోడ్డుకు అనుకుని దుకాణాలు నిర్మించుకుని సుమారు 25 ఏళ్లవుతుందని, కళావెంకటరావు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు కూడా పూర్తి కాలేదని వార్త ప్రచారం చేసే ముందు ఆలోచించాలని ఆయన తెలిపారు. నిన్న బీఆర్కే న్యూస్లో ఓ తప్పుడు కథనం పైన వివరణ ఇవ్వడానికి మా మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా మీ ముందుకు రావడం జరిగింది. బీఆర్కే న్యూస్లో చెప్పింది పచ్చి అబద్ధం. ఎర్రచెరువులో ఎర్రచెరువు అనే ఆయకట్టు విస్తీర్ణం 26 ఎకరాల 5 సెంట్లు. దాని కింద పంట గర్భం 26 ఎకరాల 5 సెంట్లు గర్భం. దాని కింద పండేది 40 ఎకరాలు. 100 ఎకరాలు అనేది పచ్చి అబద్ధం. అలాగే చెరువు ఆక్రమించారు అనేది పూర్తిగా పచ్చి అబద్ధం. కిమిడి కళావెంకటరావు గారి పేరు చెప్పి చీటింగ్ చేయడం అనేది పత్రిక బీఆర్కే వాళ్ళకి ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఈ గత షాపులు 25-30 సంవత్సరాలు బట్టి కట్టుకున్న షాపులు అవి. అది ఆర్ఎన్బిలో ఉన్నాయి. చెరువు గర్భంలో ఆర్ఎన్బి రోడ్డు వేశారు. ఆర్ఎన్బి రోడ్డుకి సంబంధించి 6-7 ఎకరాల ఆర్ఎన్బి రోడ్డు మీద ఉంది. చెరువులో ఏ విధమైన ఆర్ఎన్బి ప్లేస్లో కట్టుకున్నారు షాపులు. ఇవాళ కొత్తగా కళావెంకట గారు చివరి ప్లేస్కి వచ్చింది కట్టిన కట్ట కాదు. గత 20 సంవత్సరాలు బట్టి ఉన్న షాపులు అవి. కళావెంకట గారికి ఏ విధమైన సంబంధం లేదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గర్భంలో ఉన్న ఈ విస్తీర్ణం ఏదైతే ఉందో, చెరువు గర్భంలో ఆర్ఎన్బి రోడ్డు ఉందో, విస్తీర్ణం ఆయకట్టు కూడా 100 ఎకరాలు అన్నారు. అది కూడా తప్పుడుది. ఆయకట్టు 100 ఎకరాలు ఉందని చెరువు కాగితపూర్వకంగా బీఆర్కే న్యూస్లో చూపించాలా? ఈ తప్పుడు కథనాలతో, తప్పుడు న్యూస్లతో కళావెంకటరావు గారు పరువు తీసే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి బీఆర్కే న్యూస్ పైన పరువు నష్టదావా వేయడం కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా ప్రకటన ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు ఏమిటి, వాస్తవం ఎప్పటి నుంచి ఈ షాపులు ఉన్నాయి, కరెంటు బిల్లు ఉంది, హౌస్ ట్యాక్స్ ఉంది. ఇవాళ కొత్తగా కళావెంకట గారు వచ్చింది అది ఇచ్చినవి కాదు కదా ఇవి. ఈ మధ్యలో ఈ చెరువు గర్భం విషయంలో కళావెంకటరావుని మళ్ళీ లాగి అతన్ని పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చిన బీఆర్కే న్యూస్కి మేము పరువు నష్ట దావా వేస్తామని సభాముఖం మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇదే కాకుండా చెరువులో ఆక్యుపేషన్ అనేది ఏమీ లేదు. ఆర్ఎన్బి ఏదైతే ఆర్ఎన్బి ప్లేస్లో ఉందో, ఈ షాపులు ఏవైతే ఉన్నాయో ఆర్ఎన్బి ప్లేస్లో ఉన్నాయి. అవి కూడా ఆ ఆర్ఎన్బి ప్లేస్లో కూడా 20 సెంట్లలోనే ఉన్నాయి ఈ షాపులన్నీ కూడా. ఇక్కడ రేటు 3 కోట్లు, 48 కోట్లు, ఇవన్నీ పచ్చి అబద్ధం. చెరువు గర్భం అన్ని కొలమని రెవెన్యూ వాళ్ళని. చెరువు గర్భం ఎక్కడ ఉంది, ఎంత టోటల్ ఎంత చెరువు గర్భం ఉంది, దాంట్లో ఆర్ఎన్బి ప్లేస్ ఎంత ఉంది, చెరువులో గర్భం ఎంత ఉంది, ఆయకట్టు విస్తీర్ణం ఎంత ఉంది, అన్ని తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు మార్గం, తప్పుడుగా చెప్పి ఎమ్మెల్యే గారిని ఇరికించడం ఇందుకు సంబంధం లేదు. ఇది ఎవరైతే షాపులు కట్టుకున్నారో ఎస్సీ బీసీలు, దాంట్లో నిరుపేదలు బతుకుతున్నారు. ఇక్కడ రెంట్లకు కానీ ఇచ్చిన ఎవరూ లేరు. నిరుపేదలు ఎస్సీలు బీసీలు కట్టుకొని దాంట్లో బతుకుతున్నారు. అక్కడ వాస్తవ పరిస్థితులు బతుకుతున్న వ్యక్తులు దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళకున్న పరిస్థితులు ఏమిటి తెలుసుకోకుండా ఇవాళ కొత్తగా ఏర్పడిన షాపులు ఏమీ లేవు. గత 25-30 సంవత్సరాల బట్టి ఉన్న షాపులేని. ఈ విషయం పైన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం.